నమస్తే, వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సినీ పరిశోధకులు ఇమ్మంది రామారావు గారు. నమస్తే అండి. నమస్తే అమ్మ. రామారావు గారు, బాలకృష్ణ గారు, తారక రత్న గారు చనిపోయిన తర్వాత ఆయన తదనంతరం అలేఖ్య రెడ్డి గారి పరిస్థితి ఏంటి అని ఇటు అభిమానులు, నెటిజన్లు అంటే తన పరిస్థితి ఏంటి, ఎవరు ఆదరిస్తారు, పిల్లల ఫ్యూచర్ ఏంటి, ముగ్గురు పిల్లలు, చిన్నమ్మాయి ఒక్కతే హ్యాండిల్ చేయలేదు కదా అని రకరకాలుగా మాట్లాడారు. ఆమె వైపు అందరూ సింపతి కూడా చూపించారు. అయితే బాలకృష్ణ గారు మొత్తం తన బాధ్యత అంతా నాదే, నా సొంత బిడ్డలా నేను చూసుకుంటాను అని అలేఖ్య రెడ్డి గారికి హామీ ఇచ్చినట్టుగా కూడా, భరోసా ఇచ్చినట్టుగా కూడా తెలుస్తోంది. భరోసా అనడం కరెక్ట్, రైట్? ఏంటది, మీరేం చెప్తారు? అంటే ఇక్కడ విజయసాయి రెడ్డి గారి భార్య చెల్లి కూతురు కదా ఈవిడ, కనుక ఆయన బాధ్యత ఉంటుంది జనరల్గా. ఏమిటి అమ్మాయిని ఏం చేద్దాం అనుకో, ఎందుకంటే అమ్మాయి ఇష్టపడి పెళ్లి చేసుకున్నది కాదు కదా, ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నది. వీళ్ళు అమ్మాయిని తమ కుటుంబంలో కలుపుకోలేదు, ఏదో వాళ్ళ పిల్లలు పుట్టారు తప్ప కుటుంబంలో కలుపుకోలేదు. కనుక విజయసాయిరెడ్డి మరి ఏం చేద్దాం అనేటువంటి ఆలోచనతో బాలకృష్ణ గారిని సంప్రదించగా, ఎందుకంటే తారకరత్న ఫాదరు మోహన్ కృష్ణ ఏమి మాట్లాడినా ఆయన మాట చెల్లదు. ఒకవేళ తారకరత్న మదర్ ఉందంటే మదరు ఈ పరిస్థితుల్లో తారకరత్నాన్ని మర్చిపోయి ఈ అలేఖ్య రెడ్డి తన భవిష్యత్ ఏమవుతుందా అని ఆలోచించే పరిస్థితి లేదు. అందువల్ల ఇప్పుడు విజయసాయిరెడ్డి లాంటి ఒక పెద్ద మనిషి వచ్చి అడిగినప్పుడు తగిన పెద్ద మనిషి సమాధానం చెప్పాలి. ఆ సమాధానం చెప్పిన వ్యక్తే బాలకృష్ణ. గతంలో జరిగిపోయింది ఏదో జరిగిపోయింది. అదేంటంటే ఒక పాప, ఒక బాబు, మళ్ళీ ఒక పాప, ట్విన్స్ పుట్టారు ఆయనకి. కనుక వీళ్ళ ఎట్టి పరిస్థితుల్లో కూడా వీళ్ళని నిరాధారంగా వదిలేయం. మా కుటుంబంలో నందమూరి వారి కుటుంబంలోనే వాళ్ళు కలుపుకుంటాం. నందమూరి వారి అంటే వంశవృక్షంలోనే వాళ్ళు పెరుగుతారు, వాళ్ళని ఏమి తక్కువ చేయమని చెప్పేసి బాలకృష్ణ గారు ఆయన హామీ ఇవ్వడం జరిగింది. దీనికి బాలకృష్ణ గారు, తారక్, కళ్యాణరాము వీళ్ళు ముగ్గురు కూడా వీళ్ళ లైఫ్ లాంగ్ ఎంత అమౌంట్ అయితే అవుతుందో జనరల్గా అంత అమౌంట్ డిపాజిట్ చేసి, ఆ డిపాజిట్లోంచి నెల కొంత అమౌంట్, ఒక 4 లక్షలు 5 లక్షలు వచ్చేటువంటి ఆలోచనతో ఉన్నారన్నమాట. దాంతో వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు ఎలాగైతే చదివించాడో, వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు పిల్లల్ని ఎలాగైతే సేద తీర్చుకున్నారో, అలాగా ఆ పిల్లల్ని బాగా అపురూపంగా పెంచుకునే ఏర్పాటు బాలకృష్ణ గారు చేస్తూ ఉన్నారు. దానికి అంటే ఇప్పుడు అలేఖ్య రెడ్డి మాట్లాడే పరిస్థితిలో లేదు. ఆమె ఆరోగ్యం కూడా బాగాలేదు కదా, ఆమె ఆరోగ్యం కూడా కాళ్ళు చేతులు అవి బాగా షవరింగ్ వస్తుందట. అంటే ఆ భయానికి వీక్నెస్ కూడా వస్తుంది. అందువల్ల ఆ డిప్రెషన్లో ఆవిడ ఉంది. కానీ చాలా మంచి ప్రయత్నం చేశారు, మంచి సలహా, మంచి భరోసా ఇచ్చారు బాలకృష్ణ. ఆ విషయం గురించి మనం తప్పకుండా అభినందించాలి. ఓకే. అండ్ ఇప్పట్లో నిజంగానే మీరు అన్నట్లు అత్తమామల నుంచి అంత ఆదరణ ఆమెకి రాకపోవచ్చేమో. అవును, ఎందుకంటే పుత్రశోకం అది ఇప్పట్లో తీరేది కాదు. అంటే పుత్రశోకమైనా ఇంకేమైనప్పుడు కూడా వాళ్ళ వయసు కూడా ముసలైపోయిందండి. ఒక 60 ఏళ్ళు దాటిన తర్వాత వాళ్ళు ఒక హామీ ఇవ్వలేరు కదా, అమ్మ నీకెందుకు నేను చూసుకుంటాను అన్న వాళ్ళే ఇంకొకరు ఎవరైనా చూసుకోవాలి. వాళ్ళ ఆ వయసులో ఉన్న వాళ్ళని వాళ్ళే ఇంకొకరు ఎవరైనా చూసుకోవాలి. కానీ వాళ్ళు ఈ అమ్మాయికి ఏ హామీ ఇస్తారు? హామీ ఇవ్వడం జరగదు. మరి బాలకృష్ణ అంటే వాళ్ళ ఆర్టిస్టులు వాళ్ళు అంటే వాళ్ళ లెక్క వేరేగా ఉంటుంది. ఒక మాట మాట్లాడాలంటే ఆ మాట నిలబడి ఉండేటువంటి అవకాశం బాలకృష్ణకు ఉంది. బాలకృష్ణ అంటే భయం తారక్కి, బాలకృష్ణ అంటే భయం గౌరవం కళ్యాణరామ్కి. కనుక వాళ్ళ ముగ్గురు మాట ఒకటవుతుంది. కానీ మోహన్ కృష్ణ ఒకటవదు కదా. అలాగే అంతకుముందు పెద్దని ఉన్నాడు జయకృష్ణ, ఆయన కూడా ఏముంది, వాళ్ళే చాలా ఇబ్బందుల్లో. జయకృష్ణ తాలూకు అల్లుడు వడ్డే నవీను, కూతురేమో డివోర్స్ ఇచ్చేస్తాడు వాడు. అంటే ఇట్లాంటి బాధల్లో వాళ్ళే ఉన్నారు. అందరూ బాగలేరు. ఎన్టీ రామారావు గారి కుటుంబంలో బాగున్న వాళ్ళు ఎవరున్నారంటే పురంధేశ్వరి బాగుంది,
భువనేశ్వరి బాగుంది, ఇక్కడ బాలకృష్ణ గారు బాగున్నారు. అంతేగాని మిగతా వాళ్ళు ఎవరు బాగున్నారమ్మా? రామకృష్ణ అంటే మొన్న చావు మృత్యువాకిట పడి మళ్ళీ వచ్చాడు, మళ్ళీ మృత్యువాకిట పడబోయాడు. ఏదో విధంగా అదైవికంగా వాళ్ళ నాన్నగారు బ్లెస్సింగ్స్ ఉన్నాయి, బతికి బట్ట కట్టాడనమాట. అందువల్ల బాలకృష్ణ ఏవైనా అంటే వాగ్దానం చేసినా మాట ఇచ్చినా నిలబెట్టుకుంటాడని అందరికీ నమ్మకం. అవును, అండ్ తండ్రిని అయితే మరలా తీసుకురాలేరు. అవును, కాకపోతే జరగాల్సినవి అయితే జరగాలి కదండి. ఇల్లు గడవాలి, ఆమెను చూసుకోవాలి, అండ్ కొంచెం మెయింటెనెన్స్ ఉంటుంది, పిల్లల చదువు, రేపొద్దుట బాధ్యత, ఇవన్నీ ఈ రోజులా ఉండదు. రేపు ఏమైనా జరగచ్చు, ఎవరైనా ఎలా అయినా మారిపోవచ్చు. సో ఆ టెన్షన్ కూడా ఉంటది అందరికి. సో ఏది చేసినా ఈ టైంలో చేసేస్తే మంచిది అని కూడా కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అంటే ముందు అన్నిటికంటే ప్రధానంగా బాలకృష్ణ గారి బాధ్యత ఏమిటంటే క్రతువులు చేయాలి కదా. ఈ 10 days కూడా క్రతువులు చేసి వాళ్ళకి ఏవో కొన్ని కార్యక్రమాలు ఉంటాయి. వాళ్ళ వంశవృక్షానికి, వాళ్ళ గోత్ర నామాలకి, వాళ్ళ తాలూకు అంటే ఆ జ్యోతిష్యం ప్రకారంగా ఏదో శాస్త్రరీత్యా ఏదో చెయ్యాలి. శాంతులు ఉంటే శాంతులు చేయాలి, క్రతువులు చేయాలి, అన్న వితరణ చేయాలి. ఇవన్నీ కూడా ఘనంగా అంటే ఏమిటి, అంటే నా భర్తకి ఇలా జరిగాయి అనేటువంటి తృప్తి ఆవిడకి ఉండాలి. అరే మా కొడుక్కి మేము చేయలేకపోయామే అని ఈ వయసులో కుళ్ళి ఏడ్చేలాగా వాళ్ళు ఉండకూడదు. తల్లిదండ్రులకి అయ్యో మనకి లేకపోయినా మనం బాగా చేసుకోగలిగాం. ఎందుకంటే ఈ కోట్లతో కూడుకున్న ఖర్చు. అంటే ఇవాళ అనుకుంటే సరిపోదు మాట. ఎంతమంది భోజనాలు పెడతారు, ఆ క్రతువులు అలాగా ఎంతమంది బ్రాహ్మణులు వస్తారు, ఎన్ని రోజులు పూజలు జరుగుతాయి, ఎన్ని హోమాలు ఎన్ని ఉంటాయి కదా. ఇవి కూడా జరిపించవలసినటువంటి బాధ్యత బాలకృష్ణ గారికి ఉంటుంది. కొన్ని రోజుల వరకు జూనియర్ ఎన్టీఆర్ ని అందరూ దూరంగా పెట్టారు. బట్ ఇప్పుడు మెయిన్ ఈవెంట్స్ వచ్చినప్పుడు, లేకపోతే మెయిన్ కార్యక్రమాల్లో ఉన్నప్పుడు తన వంతుగా తను నుంచుంటున్నారు. తన వంతుగా తను ఏం చేయాలన్నా చేస్తున్నారు. ఇప్పుడు తారక రత్న గారికి 4 లక్షలు ఇచ్చారని బయటకు వచ్చింది, కానీ ఎప్పటి నుంచో ఇస్తున్నారన్న వార్త కూడా ఉంది కదా. అంటే తన బాధ్యత ఆయన విస్మరించలేదు, చిన్నవాడైనా సరే. అంటే తారకులో ఉన్న గొప్పతనం ఏంటంటే చాలా ఆల్మోస్ట్ చాలా మంచి తెలివితేటలు ఉన్నాయమ్మా. అందుకే తారకని ఏమంటానంటే బాల మేధావి అంటానమాట. ఇది నాది, నా వంశం, నందమూరి వంశం నాది అనేటువంటి ఆయన సగర్వంగా ఫీల్ అయ్యేటువంటి మహానటుడు. ఏది ఏమైనా అలేఖ్య రెడ్డి గారికి మాత్రం అంత మంచి జరగాలి, తొందరగా ఈ బాధ నుంచి ఆమె బయటపడాలి, పిల్లలతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా. పిల్లలు కూడా తండ్రికి తగ్గ వారసుల్లాగా ఉంటూ వాళ్ళు నటులుగా పేరు తెచ్చుకోవాలి. అది అప్పుడే కదా వాళ్ళ నాన్నగారికి ఆత్మశాంతి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.